పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రియులారా, పునీత అసిసిపురి ఫ్రాన్సిస్ గారు మరణించిన తరువాత గురుశ్రీ ఎలియస్ గారు ఆ సభను నడిపించుటకు ఎన్నుకోబడతారు. అప్పుడు ఆయన తమ సభకు సంబంధించినటువంటి గురువుల అందరికీ కూడా ఒక లేఖ రాస్తాడు. ఏమని అంటే, మీరందరూ కూడా దయచేసి జనరల్ మీటింగ్కు హాజరు కావాలి అని చెప్పేసి. అందుకు పునీత అంతుని వారు కూడా ప్రయాణమై వస్తూ ఉంటాడు ఒక బ్రదర్తో. అప్పుడు ఆయన వస్తూ ఉండగా ఒకరోజు ఒక ఇంటిలో ఆయన బస చేస్తారు అన్నమాట. అప్పుడు పునీత అంతోని వారు ఆ కుటుంబంలోకి రావటం గమనించినటువంటి ఆ స్త్రీ ఎలాగైనా అంతోని వారికి అతిథి సత్కారంతో గౌరవించాలి అని చెప్పేసి ఒక బాణలో ఉన్నటువంటి ద్రాక్షరసంతో ఆమె తమ యొక్క సత్కారాన్ని గౌరవించుకోవాలని అనుకుంటుంది. ఆమె ఆ యొక్క బాణలో ఉన్నటువంటి ఆ యొక్క ద్రాక్షరసం తీసుకొని వచ్చి అక్కడ పెడుతుంది. దాని పక్కన ఒక మగ్గు కూడా ఉంటుందన్నమాట. పునీత అంతోని వారు మగ్గును తీసుకునే ఆ యొక్క సమయంలో మగ్గు స్లిప్ అయిపోయి అది పగిలిపోయి ముక్కలు అయిపోతుంది అనమాట. అదే తరుణంలో మళ్ళీ ఆమె ద్రాక్షరస బాణం తీసుకొని వచ్చింది మంచిదే, కానీ ఆ ట్యాప్ను క్లోజ్ చేయటము మర్చిపోయిందనమాట. అప్పుడు ఆ ద్రాక్షరసం మొత్తం కూడా ఆ కింద నేలప్రాలైపోయింది. మగ్గు పగిలిపోయి ముక్కలైపోయింది, తెచ్చినటువంటి ద్రాక్షరసం నేలప్రాలైపోయింది. ఆ రెండు సంఘటనలు జరుగుతానే ఆమె ఎంతో చింతించింది, ఎంతో బాధపడింది. అరే, నాకెందుకు ఈ విధంగా జరిగింది? అతి పవిత్రుడు అద్భుతాల అంతోని వారు మా ఇంటికి వచ్చినప్పుడు అని చెప్పేసి ఆమె చింతించుచుండగా పునీత అంతోని వారు వెంటనే ముక్కలు అయిపోయినటువంటి ఆ మగ్గును అది ఏ విధంగా ముందుగా ఉన్నదో ఆ విధంగా మళ్ళీ దాన్ని ఆయన ఏర్పరుస్తారు. అదేవిధంగా ఇది ఒక నేలప్రాలం, ఈ యొక్క నేలం మొత్తం అయిపోయినటువంటి ఈ ద్రాక్ష రసాన్ని కూడా అంతని వారు ఎటువంటి అశుభ్రం కాకుండా మళ్ళీ ఆయన ఏం చేస్తాడంటే ఆ బాణలో నింపుతాడనమాట. ఆ రెండు అద్భుతాలను కన్నులార కాంక్షించినటువంటి ఆ స్త్రీ ఆశ్చర్య చకితురాలైపోయింది, ఎంతో విశ్వాసురాలైపోయింది, ఎంతో ఆమె విశ్వాసంలో బలపడిపోయిందనమాట. చూడండి, పునీత అంతోని వారు ఎన్ని అద్భుతాలను ఎన్ని చోట్ల ఎన్ని విధాలుగా ఆయన కనపరుస్తున్నాడు. అయిపోయినటువంటి ఆ మగ్ మళ్ళీ యథావిధిగా పోవటం ఏమిటి? మళ్ళీ అది ఒక ఆకరణగా మళ్ళీ అది సేద తీర్చుకోవటం ఏమిటి? మళ్ళీ ఆకారం రావటం ఏమిటి? గమనించండి, మనం ఎప్పుడైతే యేసయ్య ప్రేమలో, యేసయ్య విశ్వాసంలో, యేసయ్యతో నడుచుకుంటామో మనం కూడా పునీత అంతోని వారి వలె అద్భుత కార్యాలను మనం కూడా చూడగలం. అది అక్కడ వినినటువంటి ఊరు ప్రజలందరూ కూడా అక్కడికి రావడం ప్రారంభిస్తే మళ్ళీ ఇక్కడ లేట్ అయిపోతుందని చెప్పేసి పునీత అంతోని వారు అక్కడి నుంచి వైద్యులకు పోతారనమాట. అందుకే మనందరం కూడా చదువుకుంటాము ఆదికాండము 50వ అధ్యాయము 21వ వచనంలో, మీరేమీ భయపడవలదు, నేను మిమ్మును మీ పిల్లలను ఆదరించును అని చెప్పేసి. మనం దేనికి కూడా భయపడకూడదు. దేవాతి దేవుడు మనకు అద్భుతాలు కనపరుస్తూనే ఉంటాడు. అద్భుత రీతిగా మన జీవితాలలో ఆయన ఉంటాడు. పునీత అంతోని వారు కూడా అద్భుతాలు ఏ విధంగా చేయగలిగాడంటే విశ్వాస పాత్రునిగా, ఒక నమ్మక భటునిగా, ఒక నమ్మక విశ్వాసిగా ఆయన ఎన్నో అద్భుతాలను చేస్తూ ఉండేవాడు. ఆయన నామంలో క్రీస్తు ద్వారా, క్రీస్తు కొరకై, క్రీస్తులో ఇంకా నేటికి కూడా అద్భుతాలు జరుగుతున్నాయి అంటే అందులో అనుటకు ఎటువంటి అతిశయోక్తి లేదు. ప్రియులారా,
అందుకే పునీత అంతోని వారిని చూడండి, ఆయన భక్తిని చూడండి, ఆయన విశ్వాసాన్ని చూడండి, ఎంతగా మనకు ఒక ప్రేరణగా నిలుస్తుందో, మనందరికీ కూడా ఒక మాదిరిగా నిలుస్తుందో. కావున మన అందరం కూడా ఆ మగ్ ఒలే కొన్నిసార్లు పగిలిపోయి ఉన్నామా, చితిలిపోయి ఉన్నామా, మళ్ళీ మనము తిరిగి ఒక ఆకారంలోకి రావాలంటే మనము దేవుణ్ణి అంటు పెట్టుకొని ఉండాలి. అదేవిధంగా మన జీవితాలన్నీ కూడా ఆ ద్రాక్ష రసం వలె క్రింద ప్రాలిపోతున్నాయా, కింద దొల్లిపోతున్నాయా, మళ్ళీ మనము బాణ లాంటి విశ్వాసంలోకి ఒక ఆకారంలోకి మళ్ళీ చేరాలి అంటే మనకు కావాల్సింది లోక ఆకర్షణ కాదు, కానీ దేవుని యొక్క ఆకర్షణ, దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క ఆ యొక్క మంచితనము, ఆ యొక్క ప్రేమ, ఆ తోడు మనతో ఉంటే మనం కూడా అద్భుతాలను పొందగలము. కావున ఈ మంగళవారం రోజున పునీత అంతోని వారి యొక్క మధ్యస్థ ప్రార్థనను వేడుకుంటూ యేసు ప్రభుల వారు మన జీవితాల్లో కూడా గొప్ప కార్యాలు చేయాలని మన అందరం కూడా ప్రార్థన చేసుకుందాము. దేవుడు మన అందరిని కూడా దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్.